హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దుబాయ్‌లో ఉన్న ది దుబాయ్ మాల్‌కి వెళ్తున్నాము. ఈ మాల్ వచ్చేసి దుబాయ్ డౌన్ టౌన్ అనే ఏరియాలో ఉంటది. అలాగే ఇది నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పాను కదా వరల్డ్‌లో, దాని పక్కకే ఉంటదనమాట. అక్కడికి వెళ్తున్నాము. మీరు ఈ వీడియోలో ఇక్కడ రోడ్స్ కూడా చూడొచ్చండి. ఇది మెయిన్ సిటీ అనమాట. ఎలా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ ఈ వీడియోలో మీరు వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మేము వెళ్తున్న మాల్ వచ్చేసి ది దుబాయ్ మాల్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ అనమాట. అలాగే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. అక్వేరియం, దుబాయ్ అక్వేరియం, ఇంకా దుబాయ్ ఫౌంటైన్ షో, ఇవన్నీ చూడొచ్చు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇక్కడ సిగ్నల్ పడింది కదా, స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే దుబాయ్ మాల్ అండి. వచ్చేసాము. అయితే మెట్రో ఫెసిలిటీ కూడా ఉందంట, మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. అలాగే బస్సెస్ కూడా ఉన్నాయంట. మాల్ దగ్గరలోనే ఆపుతాయంట బస్సెస్ 27 అండ్ 29. మీరు ఎప్పుడైనా ఇండియా నుంచి ఇక్కడ దుబాయ్కి విజిట్ చేసినప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చు.
అయితే ఈ మాల్‌కి చాలామంది ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్ వస్తూ ఉంటారండి షాపింగ్ జేయడానికి. దీని పక్కనే మనకి బుర్జ్ ఖలీఫా గూడా ఉంది గదా! చూడ్డానికి అది గూడా వరల్డ్ టాలెస్ట్ టవర్ గదా! చూడ్డానికి వస్తూ ఉంటారు. షాపింగ్ జేయాలంటే చాలా కాస్ట్‌లీ ఉంటదండి లోపల. ఒక ఐస్ క్రీమ్ తినాలన్నా మనకి ఇండియన్ కరెన్సీలో ఒక 600, 700 పెట్టాల్సిందే. కాపోతే సూపర్ మార్కెట్స్‌లో ఉంటే మనకి కొంచెం తక్కువగా దొరుకుతాయి ఈ మాల్‌లో. కానీ వేరే వస్తువులైతే మనం కొనలేము. చాలా కాస్ట్‌లీ ఉంటది. ఆఫర్ ఉన్నప్పుడు ఏమన్నా కొనుక్కోవచ్చేమో. ఇదంతా పార్కింగ్ అండి. మాల్ పార్కింగ్ అనమాట ఇది. మేము బిఫోర్ వెళ్ళాం గానీ తక్కువ సార్లే వెళ్ళామండి. ఒక 2 టైమ్స్ వెళ్ళుంటాము. ఇప్పుడు గూడా అసలు ఇక్కడ ఏదో నేను వీడియోస్ తీసుకుంటా అని నన్ను ఇక్కడ డ్రాప్ జేయడానికి వచ్చారు మా హస్బెండ్. ఆయనకేదో పనుందని వేరే దగ్గర ఇక్కడ డ్రాప్ చేస్తా అంటే వచ్చాను నేను. వీడియో చేస్తాను లోపల వెళ్ళాక. మాల్ అంతా అయితే మేము తిరగలేదు. అప్పటికే సిద్ధుకైతే కాళ్ళ నొప్పులు బాగా వచ్చాయన్నమాట. లోపలికెళ్ళాక నాకు వీలైనంత మట్టుకు మేము యాక్వేరియం ఉంది కదా! అదే బాగా తిరిగామనమాట. అదే వీడియో షూట్ చేశాను నేను. మీరు చూడొచ్చు. నాకు కుదిరిన మట్టుకు ఇంకా మొత్తం హోల్ తిరగలేదు మేము. చాలా పెద్ద మాల్ గదా ఇది. మళ్ళీ నెక్స్ట్ టైం గూడా ఒకసారి వచ్చి విజిట్ చేయాలి. దానికైతే కార్ పార్క్ చేసి మాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో మీరు ఇది చూడొచ్చు. దీన్ని ఐస్ రింగ్ స్కేటింగ్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకి 70 దిరమ్స్ అవుతదండి. మనం వెళ్ళాలంటే స్కేటింగ్‌కి. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి నేను ఎగ్జాక్ట్‌లీ చెప్పట్లేదు. 1400 అవుతుండొచ్చు మనీ. చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో మీరు. టికెట్ తీసుకున్నాక వాళ్ళే మనకి స్కేటింగ్ షూ ఇస్తారు. పెద్దవాళ్ళకి కూడా అలౌడ్, చిన్నపిల్లలు కూడా అలౌడ్. మనం సపోర్ట్ తీసుకొని స్కేటింగ్ చేయాలంటే ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి కదా! వాటిని సపోర్ట్ తీసుకొని కూడా స్కేటింగ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో. ఇక్కడ వుడ్‌ది కనిపిస్తుంది కదా! ఈ మాల్‌లో అంతా అక్కడక్కడ పెడుతూ ఉంటారు ఇలా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, విజిటర్స్‌ని. మనం ఫోటోస్ దిగడానికి గానీ బాగా అనిపిస్తది. ఇదొక్క మాలే కాదు, ప్రతి మాల్‌లో పెడుతూ ఉంటారు ఇలాగ అట్రాక్షన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా దుబాయ్ అక్వేరియం. ఇది వచ్చేసి 10 మిలియన్ లీటర్ ట్యాంక్ అనమాట ఇది. ఇది వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది దుబాయ్ మాల్లో. అలాగే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సస్పెండెడ్ అక్వేరియం ఇన్ ద వరల్డ్ అండి. మీరు చూడొచ్చు. నేను అవుట్ సైడ్ మొత్తం రికార్డ్ చేశాను ఈ వీడియోలో. ఇందులో వచ్చేసి మనకి 300 షార్క్స్ ఉంటాయంట అండి. అయితే ఈ అక్వేరియంలో 300 షార్క్స్, రేస్, ఇంకా ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ శాండ్ టైగర్ షార్క్స్ ఉన్నాయంటండి. ప్రపంచంలోనే పెద్ద షార్క్ అంట ఇది, శాండ్ టైగర్ షార్క్స్. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయండి, మీరు చూడొచ్చు. ఇంకా నేమ్స్ అయితే నాకు తెలియదు. సిద్ధుకైతే కొన్ని బాగానే చెప్తున్నాడు, నాకైతే అవి తెలియదు. నేను చూసి ఉండను కూడా, ఇక్కడే చూసి ఉంటాను. మీరు ఈ వీడియోలో వాచ్ చేయండి. అయితే ఈ అక్వేరియం ట్యాంక్ వచ్చేసి మనకి 51 మీటర్స్ లెంత్ ఉంటుందండి, 20 మీటర్స్ విడ్త్ ఉంటుంది, ఇంకా 11 మీటర్స్ హైట్ ఉంటుందంట. అయితే ఈ దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ టైమింగ్స్ వచ్చేసి సండే టు వెడ్నెస్డే 10 AM నుంచి 10 PM వరకు ఓపెన్ ఉంటుందంట. థర్స్డే టు సాటర్డే వచ్చేసి 10 AM నుంచి 11 PM వరకు ఓపెన్ ఉంటుంది. దుబాయ్ అక్వేరియం ఇంకా అండర్ వాటర్ జూ వచ్చేసి మనకి టికెట్, బేసిక్ టికెట్ 100 దిరమ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 100 దిరమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 2000 వేసుకోండి. ఎగ్జాక్ట్ చెప్పట్లేదు నేను, అంటే దిరం రేట్ని బట్టి మారిపోతుంది కదా, అందుకని చెప్తున్నాను. మనకి 100 నుంచి 500 లోపు ఉంది టికెట్. అంటే లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉన్నాయి కదా, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి. బేసిక్ వెళ్ళాలంటే 100 సరిపోద్ది. ఇంకా లోపల మనకి స్కూబా డైవింగ్, ఇంకా షార్క్ ఎన్కౌంటర్, ఇవన్నీ చాలా ఉన్నాయి ప్యాకేజెస్. మనం చూసి మాట్లాడుకోవాలి. ఏజ్ రిస్ట్రిక్షన్స్ వచ్చేసి చిల్డ్రన్స్ 2 years అబోవ్ వాళ్ళకి అలౌ ఉంది. అలాగే మనకి పెద్ద పిల్లలు 15 years లోపు ఉన్న పిల్లలకైతే మనము పేరెంట్స్ కంపల్సరీ ఉండాలంట.
టికెట్స్ వచ్చేసి మనం డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు, లేదా మనం ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఏది బుక్ చేసినా మనమైతే 15 మినిట్స్ అక్కడ ఉండాలి. అయితే ఈ దుబాయ్ అక్వేరియంకి మేము ముందు వచ్చామండి. దుబాయ్‌కి వచ్చిన కొత్తలో. అప్పుడు పిల్లలు చిన్నగా ఉండే. సిద్ధు అయితే చాలా చిన్న పిల్లోడు. వాడికి అంత గుర్తులేదనమాట. అయితే స్కూల్‌లో కూడా ఇయర్లీ 1 ట్రిప్ ఉంటది. అప్పుడు పంపించాము సిద్ధుని 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే వెళ్ళట్లేదు, ఆల్రెడీ చూసాం కదా అని నేను బయట నుంచే మొత్తం వీడియో రికార్డ్ చేశాను. సిద్ధుకైతే ఇంకెప్పుడు బయటికెళ్ళినా ఫస్ట్ ఆకలేస్తదనమాట. బయట ఏదో ఒకటి కొనాలి. ఇంట్లో ఉంటే అసలు తినడు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. మా సత్యకైతే ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత చేంజ్ తీసుకున్నావా అన్ని డీటెయిల్స్ అడుగుతుండనమాట నన్ను. సిద్ధు చూడండి, ఇది ఐస్ క్రీమ్ అంటారా, టీ లాగా చేశాడు. చాక్లెట్ టీ అంటారు దీన్ని. అలా చేశాడు. అలా చేస్తే వాడికి తింటే ఫన్ ఉంటుందన్నమాట. చూడండి ఎలా చేశాడు. ఐస్ క్రీమ్ లాగా లేదు, అదేదో టీ లాగా ఉంది. మొత్తం మిక్స్ చేస్తే సత్య కూడా నచ్చింది. ఎలా చేసావురా అని వాడిని అడిగి వీడు కూడా స్టార్ట్ చేశాడు మొత్తం లిక్విడ్గా చేయడము. ఇక్కడ చూడండి, ఇక్కడ తినుకుంటూ కూడా ఇక్కడ ఆక్వేరియం ట్యాంక్ కనిపిస్తుంది మనకి.
మళ్ళీ ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారు పిల్లలు. మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాము మేము. ఇక్కడ చూడండి స్కూబా డైవర్స్ కనిపిస్తున్నారు కదా, ఇది కూడా ఒక ప్యాకేజ్ అనమాట. మనము ప్యాకేజ్లో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద షార్క్స్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ కేజ్ కనిపిస్తుంది కదా, చూడండి చిన్న పిల్లలకి ఇదొక ప్యాకేజ్ అనమాట. అలాగే గ్లాస్ బోట్ ఉంటుంది, అది కూడా గ్లాస్ బోట్ టూర్, అది కూడా ఒక ప్యాకేజ్. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. స్కూబా డైవింగ్ డ్రెస్ ఇస్తారు వాళ్ళు, ఎక్విప్మెంట్ ఇస్తే అది వేసుకొని మనం ఇన్సైడ్ వెళ్ళొచ్చు అక్వేరియం లోపలికి. అయితే నేను 100 to 500 అని చెప్పాను కదా కాస్ట్. అంటే ఇండియన్ కరెన్సీలో మనకి స్టార్టింగ్ 2000 నుంచి 10,000 మనకి మనీ పెట్టుకుంటే 10,000 ఉంటే మొత్తం మనము దుబాయ్ అక్వేరియం ఇంకా అండర్ వాటర్ జూ ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేయొచ్చు మనము. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా గ్లాస్ బోట్, ఇది వచ్చేసి మనకి గ్లాస్ బోట్ టూర్ అంటారు. మళ్ళీ చెప్పాను కదా ప్యాకేజెస్ అనమాట, బేసిక్ నుంచి ఉంటాయి. మనకి కొంతమంది భయపడతారు కదా స్కూబా డైవింగ్ అంటే, మనం అలాంటప్పుడు ఇలా గ్లాస్ బోట్ టూర్ కూడా చూస్ చేసుకోవచ్చు.
Look at that little fishes. Wait, come here, come here. ఇదేంటి ఒక బ్యాక్ కి నేను గోయింగ్ గా కనిపిస్తుంది ఒక ఫ్రంట్ ఎంత మూవ్ అవుతుంది ఇదంతా చూడండి మాల్ అనమాట. మేమైతే ఒక 3 ఫ్లోర్స్ తిరిగి ఉంటాము. ఇంకా అసలు మొత్తం తిరగలేదు, అక్కడక్కడే తిరుగుతూ ఉన్నామన్నమాట. మళ్ళీ మిస్ అవుతే కష్టం కదా అని అసలే తెలియదు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ 50% ఆఫర్ అని ఉందన్నమాట ఈ మాల్లో. చూస్తే మనకి 10,000ది 5,000 ఉన్నాయన్నమాట డ్రెస్సెస్. అలాగా జస్ట్ ఒకసారి చూశాను ఎలా ఉన్నాయి, రీసెంట్ మోడల్స్ ఏంటి అనేది వెళ్ళి చూశాను. ఈ షాప్ అంతా ఒక ట్రిప్ వేసేసాము. మళ్ళీ ఇక్కడ వెరైటీ టైప్ ఆఫ్ ఫిషెస్ కనిపించినాయి. మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా వీడియో చూశాను. చిన్న చిన్న ఫిషెస్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా డార్క్ అవుతున్న కొద్దీ ఇక్కడ వాటర్ అంతా బ్లూ కలర్లో లైటింగ్స్ వేశారనమాట. భలే ఉంది. ఫిషెస్ అన్నీ సేమ్ సైజు ఉన్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద ఫిషెస్ వస్తున్నాయి. Look. Oh, hammerhead sharks. Yeah, oh, hammerhead shark. దుబాయ్ అక్వేరియం ఇంకా అండర్ వాటర్ జూ మొత్తం ఆల్ సైడ్స్ కవర్ చేశానండి వీలైనంత మట్టుకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్లయింగ్ సిమ్యులేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీనికైతే కిడ్స్కి అలౌడ్ లేదండి, పెద్దవాళ్ళకే అలౌడ్ అంట. నేను ప్రైస్ కూడా వీడియో షూట్ చేశాను. ప్రైస్ చూడొచ్చు దీనికి మనకి ఎంత పడుతుందో అనేది. చూడండి ఇక్కడ ఉంది కదా, 15 minutes వచ్చేసి AED 160 అని.
చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి డిస్ప్లే స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇది మనకి మ్యాప్ గైడర్ లాగా పనిచేస్తుంది. మాల్లో మనం ఎక్కడైనా మిస్ అయినా అక్కడ టైప్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలనేది టైప్ చేస్తే అక్కడికి వే చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా వెళ్ళండి, తర్వాత అలా వెళ్ళండి అని లెఫ్ట్ రైట్ అలా సింబల్స్ చూపిస్తూ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు సపోజ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి, ఆ మాల్లో సూపర్ మార్కెట్ అని చెప్తే ఇక్కడ అని చెప్తుంది. మనం ఇప్పుడు దుబాయ్ ఫౌంటైన్ షో అన్నాం అనుకోండి, ఇక్కడికి చూపిస్తుంది. ఇది మాల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనం చెప్పాను కదా దుబాయ్ ఫౌంటైన్ షో కూడా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మనము మాల్ బయటికి వచ్చాము. ఇప్పుడు మీరు ఇది మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది ఇది ఫౌంటైన్ షో. ఇక్కడ దుబాయ్ ఫౌంటైన్ షో డిస్ప్లే అవుతుందని చెప్పాను కదా, ఇది ఫౌంటైన్ వచ్చేసి వరల్డ్ టాలెస్ట్ ఫౌంటైన్ అనమాట. ఇది 275 మీటర్స్ హైకి వెళ్తాయి ఈ వాటర్ అనేది. ఇది ది దుబాయ్ ఫౌంటైన్ షో ఉంది కదా, 12 టైమ్స్ డైలీలో 12 టైమ్స్ డిస్ప్లే చేస్తారంట. ఎర్లీ ఆఫ్టర్నూన్ 2 టైమ్స్, మిగతా అన్నీ 7 to 11 అనుకుంటా అప్పుడు డిస్ప్లే చేస్తారు. అయితే ఒక్కొక్క డిస్ప్లేకి 25 మినిట్స్ 30 మినిట్స్ అట్లా గ్యాప్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ అయితే డిస్ప్లే చేయడానికి. అయితే ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ షో చూడడానికి. ఇది ఫ్రీ అనమాట, ఫ్రీగానే మనం చూడొచ్చు. మేము వచ్చిన కొత్తలో అయితే అసలు పక్కన అడుగు పెడదామన్నా కూడా ప్లేస్ ఉండేది కాదు. ఇప్పుడు కోవిడ్ అవ్వడం వల్ల అక్కడ బాక్సెస్ వేశారు 2 మీటర్స్గా నించోవాలని. అది కూడా మీరు చూడొచ్చు. వచ్చిన కొత్తలో అయితే మేము ఫుల్ పబ్లిక్ ఉంటారండి, అసలు అడుగు కూడా పెట్టలేము. కోవిడ్ వల్ల కొంచెం చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు 2 మీటర్స్కి ఒక బాక్స్ వేశారు. ఇంకా చూడండి అందరూ వీడియో రికార్డ్ చేస్తున్నారు. షో అయితే అయిపోయింది. ఇంకా సిద్ధుకి ఏం కనిపించినా కావాలన్నమాట. మళ్ళీ ఐస్ క్రీమ్ అయిపోయింది, ఆకలిస్తుంది అంటే ఇక్కడ పాప్కార్న్ కూడా తీసుకున్నాను. మా హస్బెండ్ నన్ను 3:30కి డ్రాప్ చేసి ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు జాయిన్ అయ్యారనమాట. ఇప్పుడు మేము 25 మినిట్స్ తర్వాత నెక్స్ట్ షో ఉంటుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి బుర్జ్ ఖలీఫాకి లేజర్ లైట్స్ వేశారు. దాని ముందు నేను వీడియో కూడా తీశాడు పెద్దోడు నన్ను.
చూడొచ్చు మీరు. లైటింగ్స్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ నేను చూసుకుంటున్నాను అనమాట. ఫౌంటైన్ షో స్టార్ట్ అయినప్పుడు దుబాయ్ ఫౌంటైన్ షో వీడియో ఎలా తీసుకోవాలనేది ముందే డైరెక్షన్ పెట్టి సెట్ చేసుకుంటున్నాను. ఇందాక కుదరలేదు, మా హస్బెండ్ లేకపోవడం వల్ల నేను పిల్లల్ని చూసుకుంటూ వీడియో రికార్డ్ చేయడం సరిపోయింది. సెల్ఫీ తీసుకోలేదనమాట, సెల్ఫీ వీడియో బ్యాక్గ్రౌండ్ ఫౌంటైన్స్తో. అందుకే ముందే చూస్తున్నా నేను ఎక్కడైతే బాగుంటుంది అని. ఇక్కడ బోట్ రైడ్ చూసారు కదా, ఇది వచ్చేసి అబ్రా బోట్ రైడ్ అంటారు. దీనికి మనం సపరేట్ టికెట్ తీసుకోవాలి. మేమైతే వెయిట్ చేస్తున్నాము మళ్ళీ దుబాయ్ ఫౌంటైన్ షో కోసము. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ మ్యూజిక్తో. అయితే ఇది వచ్చేసి 1000 ఫార్మేషన్స్ అండి వాటర్తో. అలాగే మనకి 6600 లైటింగ్స్ అంట. సూపర్ ఉంటుందండి అసలు. చూస్తుంటే ఇంకా అలా చూడాలనిపిస్తుంది. ఇమేజెస్ యాడ్ చేస్తారు, ఒక్కొక్కసారి మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నారు. చూసారు కదా. సిద్ధు అయితే బాగా టయర్డ్ అయ్యాడు, నడవలేకపోతున్నాడు. మా ట్రిప్ అయితే ఇలా జరిగిందండి, దుబాయ్ మాల్ ట్రిప్పు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.